మేడం ఇదే విషయాన్ని ప్రజలకు కీన్ గా చెప్పడంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం విఫలమైతుంది? చెప్తున్నాం కదా, ఇంకా చెప్పకుండా ఎక్కడ ఉంది, చెప్తున్నాం కదా. ప్రజల్లో ఒక మైండ్ సెట్ అయిపోయింది. అరే మేము ఓటేసినాం, మేము రావాలని కోరుకున్నాం, కేసీఆర్ పోవాలి, రేవంత్ రెడ్డి అదే చెప్తున్నా. ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు అక్కడో ఇక్కడో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ తరఫున కొద్ది మంది ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం చేసుకున్నటువంటి కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు నిజమైన ప్రతిపక్షంలో ఉండాలనుకున్నా, బాధ్యతాయుతమైన స్థానంలో వాళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఈ మూసీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏమంటారు మూసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు దీని కింద నేను ఏమేమి అంశాలు పొందుపరిచినాను, ఆ జీవో ప్రకారంగా ఇందులో ఏమున్నాయి, తర్వాత మినిట్స్ మనం మీటింగ్ పెట్టినప్పుడు అధికారులతో మనం ఏం మాట్లాడినాం, ఇవన్నీ డీటెయిల్స్ ని పూర్తిగా క్షుణ్ణంగా మా ప్రభుత్వం ప్రభుత్వం తరపున దామోదర రాజనరసింహన్న ఈ ప్రజలకు సమాజం ముందు పెట్టారు కదా. పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ పదే పదే ప్రస్తావించడంలో ఉపయోగం ఏంటి? మీరు చేసినవే కదా, అవన్నీ మీరు చేసినవే. అయినా కూడా మీరు చేసిన వాటితో పాటుగా మేమేం చేసాము, ఇవాళ వాళ్ళకి ఆవాసాన్ని ఏర్పాటు చేసి ఇస్తున్నాము. వాళ్ళు రోడ్డు మీద వదిలేయలే, వాళ్ళ గాలికి వదిలేయలే. మీలాక భూ నిర్వాసితులను లేనట్టు మలన సాగర్ లెక్కనో, లేకపోతే కొండ పోచమ్మ లాగనో, ఇంకో కాళేశ్వరం లాగనో మేము వాళ్ళ రోడ్డు మీద వదిలేయలే. వాళ్ళకి ఆవాసాన్ని ఏర్పాటు చేసి ఇస్తున్నాం. వాళ్ళు మొన్నటి వరకు మురికిలో ఉండి నిద్రలో కొన్ని రాత్రులు గడిపారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఇవ్వడం కోసం మేము ఒక నిర్ణయం చేస్తున్నాం. దాన్ని మనం ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి కదా. వాళ్ళకి ఏమి ఇచ్చినారు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు. వాళ్ళకి మహిళా సంఘాల ద్వారా లోన్ ఇచ్చి వాళ్ళకి ఏమంటారు మీరు దీని ద్వారా మీరు ఉపాధిని ఏర్పాటు చేసుకోండి అని ఇచ్చాము. వాటితో పాటు ఇమ్మీడియట్ గా వాళ్ళ ఖర్చులకి కావాల్సినటువంటి ఒక 25,000 రూపాయల డబ్బులు ఇచ్చున్నారు. సో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి స్కూల్లో అడ్మిషన్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. మోడల్ స్కూల్స్ లో ఇచ్చారు, గురుకుల స్కూల్లో పిల్లలకు అడ్మిషన్స్ ఇచ్చారు. సో ఇట్స్ ఏ మంచి థింగే కదా, ఇది తప్పు కాదు కదా, పొరపాటు కాదు కదా. అది ఆ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఒక మంచి వైపుకి అడుగు వేస్తున్నప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. ఇంకా మురికిలోనే ఉండండి, ఆ మూసీలోనే ఉండండి, అది వర్షాలు రాగానే అది మునిగిపోతుంది, మళ్ళీ మేము వచ్చి మీ దగ్గర మైకులు పెడతాము, మళ్ళీ వాళ్ళని అప్పుడు ఆ టైంలో ఉన్న ప్రభుత్వాన్ని మనం నిందిద్దాము, ఎన్ని రోజులు చేద్దాం? నాకు డౌట్, చెప్పండి. ఈ డబుల్ బెడ్రూమ్ లో నాణ్యత లేవు అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వం వచ్చిన తర్వాత అవే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. అంటే అప్పుడు నాణ్యత లేనిది ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ తమ్మి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ డ్యూరబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో కొన్ని ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్ ని పర్టికులర్ గా వాటిని మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గజ్వేల్ ఉంది, గజ్వేల్లో ఉన్నటువంటి దానిలో నాణ్యత లేకపోవడంతో కూలిపోయింది. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాట్లాడినాం. ఇవాళ ఎల్బీనగర్ ఏరియాలో ఉన్నటువంటి నందనవనం ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి ఆవాసాన్ని ఏర్పాటు చేసినాం. ఎందుకు? మూసికి దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు ఉండింది కదా ఉన్నటువంటి దాంట్లో. సో లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇంకేమైనా బెటర్మెంట్ చేసి ఇవ్వచ్చా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అది బాగాలేదు, నాణ్యత లేదని మనం కూలగొట్టలేం కదా. వాటిని ఇచ్చినట్టు గత ప్రభుత్వము అది ప్రజా సొమ్ముతోనే కట్టింది. ఆ ప్రజల సొమ్ముని కాపాడాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు మాది ఉంది కదా. సో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా అయినా మూసీ అయినా కూడా భావితరాలను ఉద్దేశించి ఈ యొక్క హైదరాబాద్ ని కాపాడుకుంటూ దీని ఇమేజ్ పెంచడం కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం. అసలు ఈ మంత్రివర్గం లాగానే లేదు, మంత్రులు అంతా ఉన్నారా, సైలెంట్ గా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తిడుతుంటే ఒక్క మంత్రి కూడా మాట్లాడతలేరు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటారు. ఎందుకు మాట్లాడతలేరు? పొంగులేటి మాట్లాడుతున్నారు, ఉత్తమన్న మాట్లాడిండు, బట్టన్న మాట్లాడిండు, దామోదర రాజనరసింహన్న మాట్లాడిండు, సీతక్క మాట్లాడుతుంది, సురేఖక్క మాట్లాడుతుంది. ఇక మాట్లాడిన మంత్రులు ఎవరు చెప్పండి? పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడుతున్నారు, మంత్రులందరూ మాట్లాడుతున్నారు. మంత్రుల్లో లేదు. ఇప్పుడు ఒకటి చెప్పాల, నేను సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యల పట్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని అన్నింటి అధిగమించడం కోసం ఎవరి శాఖలో వాళ్ళు నిమగ్నమై ఒకరి దాంట్లో ఇంకొకరు వేలు పెట్టకుండా పూర్తిగా స్వేచ్ఛతో వాళ్ళు పనిచేస్తున్నారు. సో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళు నియోజకవర్గాలు చూసుకుంటున్నారు, ఇటు పార్టీని చూసుకుంటున్నారు, ఇన్ని రకాలుగా పని నడుస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఒకటి మాట చెప్తాను నేను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏమీ పని పాట లేదు, ఏమీ లేదు. అలా అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదంట నేను. ఎందుకనంటే నేను బాధ్యతాయుతంగా నేను పని చేస్తున్నప్పుడు నా పనే నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రతిసారి ఇచ్చిన మాటకి మనం కౌంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ డిఫైన్ మీ, ఏంటిది మై వర్క్, నేనేం పని చేశానో నా పని నన్ను డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఇవాళ మంత్రులు కూడా చాలా పూర్తిగా నిమగ్నమై దాంట్లో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తను అన్నిటినీ కూడా ఏమంటారు వాటి కోఆర్డినేట్ చేసుకుంటూ అధికారులతో సమీక్షలు చేస్తూ ఇంకా ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే కేసీఆర్ చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నెట్టివేస్తున్నాడు. దీన్ని సరైన రీతిలో నేను ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే నేను ఇంకా ఏం పెట్టుబడులు తీసుకురావాలి, నా కేంద్రం నుంచి ఇంకా ఎన్ని నిధులు రావాలి,
దీన్ని ఎవరితో ఎట్లా నేను కోఆర్డినేట్ చేసుకోవాలి, తన పని తనకు ఉండింది కదా. సో మనము మాటలు మాట్లాడినంత ఈజీగా ప్రాక్టికల్ గా టెక్నికల్ గా మనం దాన్ని అంత ఈ చెప్పడానికి 2-3 లేదు. రోజుల్లో మంత్రులు ఏమి ఇచ్చినారు మేడం కౌంటర్లు? ఏం కౌంటర్ ఏమైనా కావాలి మీకు? మాట్లాడారా? దేని కౌంటర్ పై ఇప్పుడు కావాలి? ఏలెడి మహేశ్వరరెడ్డి మాట్లాడిన దానిపైన అవును, ఏరెడ్డి మహేశ్వరి నేను మాట్లాడు, దానికి ఎవరు ఇచ్చారు? మా విప్ ఇచ్చారు, ఉమ్. విప్ ఇచ్చారు కదా. సో అంటే అందుకే విప్ ఇస్తే సరిపోదు ఒక కదా, మాట మంత్రులు కూడా ఇవ్వాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్. క్వాలిటీ స్టేట్మెంట్ చేసినప్పుడు మనం క్వాలిటీ మాట్లాడతాం. ఉమ్. క్వాలిటీ స్టేట్మెంట్ కాదు అది, అది కేవలము వాళ్ళ యొక్క పొలిటికల్ ఇమేజ్ కోసం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు అంత సవ్యంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మారుతారు అనేది అది చర్చన? ఈ ప్రజలకు ఏమైనా వస్తుందా? దాంతో రాదు కదా. పార్టీకి సంబంధించినటువంటి పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండి ఇవాళ మేము అధికారంలో ఉన్నప్పుడు వీటన్నింటివి ఏవి కాకుండా ఒక చౌకబారు పాలిటిక్స్ వైపు మీరు వెళ్తూ ఉన్నప్పుడు దాని గురించి స్పందించి మాట్లాడి వై ఆర్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. మేడం ఇక్కడ ప్రజలే కాకుండా పోలీసులు కూడా కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు పెద్దపీట వేస్తారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఇక్కడ పోలీసులనే విధుల నుంచి తప్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పోలీసులు ఈ రోజు రాష్ట్రానికి హోంమంత్రి లేరు అనే మాట మాట్లాడుతున్నారు చాలా చోట్ల మాతో. ఒక మాట మీకు చెప్తాను, డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఉద్యోగంలోకి చేరినప్పుడే వాళ్ళు ఏమి ఇస్తారు స్టేట్మెంట్ అని అంటే, వాళ్ళు టెక్నికల్ గా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము అమలు చేస్తామని వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు. అవునా? ఎవ్రీబడి నోన్ దిస్. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య నేపథ్యంలో వాళ్ళకి బాధ అనిపించిందని వాళ్ళ భార్యలు బయటకు వచ్చి మాట్లాడారు. ఓకే, ఈ ప్రభుత్వం వాళ్ళని ఏమనండి, వాళ్ళ భార్యలు స్పందించినప్పుడు ఒక మహిళగా ఈ ప్రభుత్వం స్వీకరించింది. బట్ డీజీపీ టెక్నికల్ గా 24 hours లో ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ పదవి అనేది పోతుంది. అది టెక్నికల్ గా ఉన్న అంశం. అది నేనేం చేయలేను, మీరేం చేయలేరు, ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేరు దాన్ని. అది యాక్ట్ వయలేట్ అయిపోయింది. అది అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ కాన్స్టిట్యూషన్ పరంగా మనం దాన్ని సరి చేయాలి. అది ఏం చేయకుండా మనం ఊరికే మాట్లాడితే ఏం రాదు కదా. సో అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా క్లియర్ గా, ఏమని, ఎవరైనా మీకు బాధ కలిగించి మీరు ప్రొటెస్ట్ చేసినా నిరసన తెలిపినా మీ పైన ఎలాంటి కేసులు ఉండవని చెప్పారు. అవునా? సో మరి వాళ్ళ పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి హక్కు లేకపోయినా మా హక్కు ఉందని వాళ్ళు, అంటే యాజ్ ఏ సిటిజన్ గా యూ హ్యావ్ ఎ రైట్, బట్ యాజ్ ఏ ఎంప్లాయీగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి తనకి రైట్ లేదు. అయినప్పటికీ కూడా సహనంతో ఉన్నారు. సో దాన్ని కూర్చొని మాట్లాడుకొని చేసుకొని సామరస్యంగా మూవ్ ఆన్ అవ్వాలా, డీజీపీ గారితో కోఆర్డినేట్ చేసుకోవాలా వాళ్ళకు ఉన్నటువంటి వితిన్ దాంట్లో. బట్ కానీ దాన్ని కూడా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని రేవంత్ రెడ్డి గారిని ఆరిపోసుకుంటే ఏం లాభం? మీరు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్ లాంటి ఎవరు మేడం? నేను అలాంటి స్టేట్మెంట్ ఏం చెప్పలేను. ఇలా ఎవ్రీబడి దే హ్యావ్ ఏ ఓన్ టాలెంట్. లైన్ లో ఉంటారు, ఒకరు బాగా మాట్లాడగలుగుతారు, ఒక బాగా దాన్ని ఏమంటారు అనలైజ్ చేయగలుగుతారు, ఒకరు బాగా చెప్పగలుగుతారు. అంటే పొలిటీషియన్ అన్నప్పుడు అంతా ఒక్కొక్కరిలో ఒక్కొక్క కోణం ఉంటుంది. అవన్నీ కలిపితేనే ఇప్పుడు పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ చరిష్మా నాయకుడు ఉన్నాడా ప్రజెంట్? అందరూ చరిష్మా ఉన్న వాళ్ళే. చరిష్మా ఉంది కాబట్టి ప్రజలు నమ్మినారు కదా. చరిష్మా లేక మనం చెప్పలేం కదా. ఎవ్రీబడి హ్యాస్ ఏ దే హ్యావ్ ఎ ఓన్ టాలెంట్. సో కాబట్టి చర్చ అప్రస్తుతం గురించి పార్టీ లీడర్స్ వాటికి సంబంధించిన మై నాలెడ్జ్ ఆల్వేస్ నా వర్కింగ్ స్టైల్ ఎప్పుడు కూడా పబ్లిక్ పర్సెప్షన్ లో ఈ ప్రజలకి ఏం చేయగలుగుతాము, ఏం చేస్తే బాగుంటది అన్న లైన్ ఉంటుంది. చాలా శాఖలు ఆయన పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి. అందరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కూడా పెట్టుకున్నాడు. ఇంకా ఎక్స్పాన్షన్ చేసేది ఉంది. ఈ ఎక్స్పాన్షన్ లో హోంశాఖలో ఉంది అంటే సీఎం దగ్గర హోంశాఖ అదే తప్ప. ఇప్పుడు ఏమంటున్నా, ఆ రోజు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ కాగానే ఇమీడియట్ గా కొన్ని చేస్తున్నారు. తర్వాత ఎక్స్పాన్షన్ లో చేయాలనుకున్నారు. ఎక్స్పాన్షన్ కి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో అగైన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది. ముఖ్యమంత్రి అయిన హోంశాఖ కూడా ఇప్పుడు మా అనుకోవచ్చా? సారీ, మీరు అలా చెప్పడానికి లేదు. మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ సో ఈజ్ ఆల్సో ఎక్స్ ప్రెసిడెంట్. సో తర్వాత మా చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు. సో వీళ్ళ నిర్ణయాలను రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఒబే చేస్తాయి, అన్ని పార్టీలు స్వీకరిస్తాయి. ఈ పార్టీలో నుంచి ఉన్నట్టు ప్రెసిడెంట్లు ఎవరు ఏం చెప్పినా కూడా అవి కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా బీసీగా మహేష్ అని ఉన్నాడు.
గతంలో రేవంత్ అన్న ఉన్నాడు. అవును. ఇవాళ వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. ఉమ్. సో ప్రతి దగ్గరలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఆయన ఉంటాయి. ప్రెసిడెంట్ వీటన్నిటిని అయినప్పుడే కూడా కనిపించాడు తప్ప చేసుకుంటారు ఇప్పుడు కదా. ఎక్కడ కనబడట్లేదు ఆయన మాట గానీ ఆయన ఎవరు స్టాంప్ గానీ ఏం కనబడతలేదు ఎవరిది మహేష్ కుమార్ గౌడ్ గారిది. అంటే ప్రెసిడెంట్ ఎన్ని రోజులు అవుతుంది? తన ప్రెసిడెంట్ చార్జ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఆయనకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు తను ప్రెసిడెంట్ అయిన తర్వాత 1 month అవుతుంది. జస్ట్ 1 month లో మంత్రులది ముఖాముఖి పార్టీ ఆఫీస్ లో ఫస్ట్ టైం చేశారు. మంత్రులను ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇక్కడ ఇది చేశారు. ఫస్ట్ ప్రోగ్రామ్ తంది. రెండోది బీసీ కులగణన, ఇది బృహత్కరమైన కార్యక్రమం. దీనిపైన ఇవాళ కసరత్తు నడుస్తుంది, ఎక్సైజ్ నడుస్తుంది. జిల్లాల వారిగా ఏం చేయాలి, డిసిసి అధ్యక్షులకు ఏమి ఇవ్వాలి. సో అది కూడా మొదటిసారిగా ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో డిస్కషన్ చేశారు పార్టీ ఆఫీస్ లో. అంటే ఇది ప్రోగ్రెస్ ప్రోగ్రామే కదా. రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పిసిసి ప్రెసిడెంట్ గా తన యొక్క మార్కుని కూడా తను చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా పార్టీ ప్రభుత్వం రెండు సమతుల్యంగా సైమల్టేనియస్ గా ఒక లైన్ లో వెళ్ళినప్పుడు మాత్రం మనం సక్సెస్ అవుతాం. కాబట్టి కోఆర్డినేషన్ ఉండాల్సిన అవసరం. అంటే రేవంత్ రెడ్డి మాట ఎన్ని పెట్టుకుంటూ పిసిసి అధ్యక్షునిగా అట్లా ఏం లేదు. మహేష్ అన్న తను ఎన్ఎస్ఏ నుంచి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఎన్ఎస్ఏ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ అవకాశం వచ్చింది, తనకి మన టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ. రేవంత్ రెడ్డికి నమ్మిన దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా తను సెక్రటరీ కూడా వర్క్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేశారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా తను చేయగలుగుతారు అనేది ప్రూవ్ అయింది ముందు. సో ఆ నేపథ్యంలో ఒక బీసీకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి మహేష్ అన్నకి ఇచ్చారు. తను కూడా కమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో, లాయల్ కాంగ్రెసిస్ట్. సో దీనికన్నా ఇంకేం కావాలి చెప్పమని. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బీసీకే ప్రెసిడెంట్ ఇచ్చినారు కాబట్టి, కానీ వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉండే. డి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఒక మంచి చరిష్మా కలిగిన నాయకుడు. దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు అవును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారు ప్లస్ తనిద్దరు ఉండినారు ఆ టైంలో. అప్పుడు కూడా బీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ కూడా మళ్ళీ అదే లైన్.